మాల కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా నిలదొక్కునే విషయమై మాల కార్పొరేషన్ అడుగులు వేసింది. మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ జిల్లాల వారీగా మాలకుల పెద్దలు సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి స్థానికంగా ఉండే నిరుద్యోగ యువత వనరులు ఉపాధి అవకాశాలు కల్పించడంపై చర్చిస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వెంగోల్లోని వెలుగు శిక్షణా కేంద్రంలో మాలకుల పెద్దలు మాల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వనరులు మాల యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించిందన్నారు. జిల్లాల వారీగా ఉన్న వనరులు మాల యువత నైపుణ్యం పరిగణలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారంతా నిలదొక్కునేలా యూనిట్లు అందించనున్నట్లు విజయ్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ పాల్గొన్నారు. మన జిల్లాలో ఉపాధి పొందుతున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి లబ్ధిదారులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో వారు కొన్ని సలహాలు సూచనలు కూడా వాళ్ళందరూ పిలిపించడం. ఆ సమావేశం కూడా మీ సమావేశం అనంతరం ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి మరి ఈరోజు కార్యక్రమాల గురించి మరి జిల్లాలో ఉన్నటువంటి మాల కార్పొరేషన్ ద్వారా చేయబడిన కార్యక్రమాల గురించి, అలాగే నిరుద్యోగ ఉపాధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా మరి వారి నుంచి సలహాలు సూచనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా పాల్గొని మరి మీ అందరితో కూడా మీ అనుభవాలు మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఓపిక రాసిన ప్రకాశం జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశం మరియు ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర మాల కార్పొరేషన్ తరఫున ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా మాల యువత యొక్క స్వయం ఉపాధి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు వీరందరి దగ్గర నుంచి విలువైన సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ని బలోపేతం చేయడంతో పాటుగా మాల యువత యొక్క ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసే క్రమంలోనే ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఇలాగే సమావేశం నిర్వహించాం. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాల కార్పొరేషన్ తరపున రాష్ట్రంలో మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకు అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే క్రమంలో గట్టి చర్యల్ని రానున్న రోజుల్లో మాల కార్పొరేషన్ తరపున చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. యూనిట్లు అనేవి మళ్ళీ రిఫైన్ చేస్తున్న వాటిని మళ్ళీ కొత్త ఎక్కువ యూనిట్స్ పెంచి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆలోచనతోటి, ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే తక్కువ యూనిట్స్ ఇస్తే ప్రజలకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో 5 years ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందుకి ఒక చర్య తీసుకున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చున్న ఉద్దేశంతో కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. అది పూర్తిగా యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత ఖచ్చితంగా మీడియా ముఖంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఈ సమీక్షా సమావేశం ఇంటరాక్షన్ కూడా దాంట్లో భాగమే. ఎలాంటి యూనిట్స్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు అన్నింటిని కూడా బేరీజు వేసుకొని, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒకే యాక్షన్ ప్లాన్ కాకుండా జిల్లా స్థాయిలో లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా కార్పొరేషన్ ఉంది. ఈ రోజున ఈ పర్టికులర్ జిల్లాలో హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి, ఇక్కడ ఎలాంటి యూనిట్ పెట్టిస్తే లేకపోతే ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్స్ పెట్టగలిగితే ఇక్కడ వారికి ఆర్థికంగా చేయూతనివ్వచ్చు, ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయొచ్చు అనే క్రమంలో ఒక డీటెయిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత త్వరలోనే ఏ విధమైనటువంటి స్కీమ్స్ ఇస్తామని కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.